ఎట్లుంది తాకలేదా ఏమైంది ఆపు అట్లనే ఇట్లా జోకడానికి రెడీ ఉంటావు ఇగో ఏంది ఇగో పట్టుకో ఆగురా అడేసుకొని పట్టుకుంటాడుగా విలేజ్కి వెహికల్స్ ఎట్లా వస్తాయి అసలు ఇంత లోపల విలేజ్కి ఇప్పుడు మన వచ్చిన రూటేనా అరే బాబరే ఎట్లుందా బిర్యానీ ఆదిలాబాద్ నువ్వు ఓవరా ఫస్ట్ నీది హైట్ ఉన్నదా నాది హైట్ ఉన్నదా టికెట్ ఇక్కడ 50 రూపీస్ లోపలికైతే వెళ్ళనియారంట ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు వెళ్ళేసి వస్తాం మేమైతే లెట్స్ సీ ఎవరో చనిపోయినంట రీసెంట్గా లాస్ట్ 2 డేస్ ఈరోజే దొరికిందట బాడీ సో అక్కడనే అందరూ పైన పెద్ద ఆఫీసర్లు అందరూ పైనే ఉన్నారు అందుకని వెళ్ళనిస్తలేరట సో ఇప్పుడైతే మాకు వ్యూ పాయింట్ ఎక్కడ ఉంటుందంట అక్కడ వరకు వెళ్ళొచ్చు అని అన్నారు దాని తర్వాతనైతే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళరాదు అని అన్నారు సో ఎక్కడ వరకు కవర్ చేయగలిగితే అక్కడ వరకు అయితే కవర్ చేయడానికి వెళ్తున్నాం ఇక అంత దూరం నుంచి వచ్చినాం కదా ఎంతవరకు వెళ్తే అంతవరకు అనుకున్నా అండ్ ఈ రూట్ కూడా చాలా అడ్వెంచర్ ఉంటుందంట అక్కడ వాటర్ ఫాల్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఇంకో 1 అవర్ పడతాడు చెక్ పోస్ట్ నుంచే సో ఇంత చెత్త ఉందో రూటు సో చూద్దాం ఒకవేళ సిచ్యువేషన్ మనకి గాలి కొట్టేవాడైతే ఎలివేషన్ బాగా వాటర్ ఫాల్ పెద్ద పడుతుంది అలా పడుతుంది ఇలా ఉంటుంది ఇక మన లక్ బట్టి ఉంటుంది ఇక ఇప్పుడు మనం పోగలుగుతాం రైడర్ అయితే ఆగుతలేడు ఫ్లై చేస్తుండు వెళ్ళిన కొద్దీ రూట్ అయితే చాలా చెత్త అంటే అసలు రూటే ఉండలేదు మా ఈ బండ్లను తీసుకెళ్ళడం ఇంకా పెద్ద టాస్క్ అవుతుంది అసలు రూటే లేదు ఏదో ఒకలా మేము పోనిస్తున్నాం ముందు ఇంకా చెత్త ఉంటాడ రూటు సో వస్తే మాత్రం జాగ్రత్తగా రండి ఇది మామూలు అడ్వెంచర్ ప్లేస్ కాదు ఎక్స్ట్రీమ్ ఉంది అనుకున్న దానికన్నా కొంచెం ఎక్స్ట్రీమే ఉంది సో ఇట్లా ఈ గుట్ట మొత్తం 11 టర్నింగ్స్ అంట నాకు తెలిసి మనం సగం దాకా పోతాం మరా సగం దాకా పోయి రిటర్న్ వస్తావేమో ఆల్రెడీ 12:30 అలా అవుతుంది 1 అవుతుందేమో కండాలా ఓ మొత్తం హిమాలయన్ అనుకొని దూక్కుంటూ పోతున్నాడు క్లచ్ ప్లేట్లు పోతేనా ఇక ఇట్లా నడుపుకుంటూ పోయి మీకు వీడియోలు అర్థమవుతలేవు కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నది ఇది అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ రైడర్స్ మాత్రమే నడపగలుగుతారు ఇక్కడ ఉత్తుతాడనుకో ఇలాంటి బండ్లు నడపడం కష్టం ఇక్కడ లొకేషన్ బాగుంది అడ్వెంచర్ చేసేటానికి మాదా వస్తుంది ఇట్స్ ఏ బ్యాలెన్సింగ్ గేమ్
చాలు ఏమన్నా వ్యూవా అటాపకు అటు పడిపోయేది ఉండా నేను ఫోటో తీస్తా చాలు ఏం వ్యూ రా బాబు మ్యాడ్. సో గైస్ వెనక వ్యూ చూడండి చాలా బాగుంది. చాలా కష్టపడి కింద మీద పడి రైడర్స్ ఇటు దాకా వచ్చారు. ఇంకా ముందు ముందు ఇంకా చెత్త ఉంటాడు రూటు. ఇక్కడ వరకైతే వచ్చినాం. చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది వ్యూ అయితే అంత బ్యూటిఫుల్గా ఉంది. హోప్ఫుల్లీ వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళనిస్తే ఇంకా బాగుంటుంది. అసలు ఈ మొత్తం వ్యూ మొత్తం ఒక అడవి మధ్యలో మేము ఉన్నట్టుంది. మొత్తం మజా అనిపిస్తుంది మాకైతే. ఇంకా ముందు ముందు ఏముంటుంది చూడాలి. ప్రసాద్ లెక్క చిల్లర మాట్లాడదు. హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం పోవద్దాం. సో గాయ్స్ వెనకాల మొత్తం కొండ అడవి ఊరు. ఇంకా మీదికి వెళ్ళాలంట. సో ఇంకా మీదికి వెళ్ళొచ్చండి. యాత్ర వస్తున్నాం. ఏం కాదు ఎట్లయితే ఏముంది బాయ్ చూపించడానికి. సో 2 బైక్స్ ఇక్కడనే పార్క్ చేసి వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ముందుందంట. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా హైలైట్ వస్తుంది. ఇది వాటర్ ఫాల్ కూడా కోమా ఉంటుందంట. ఫర్ ద బెస్ట్. అనుకున్న దానికన్నా నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్ ఉంది. నేనేదో పిల్లియాన్ని పట్టుకొని పంది బండిని వేసుకొని ఎట్లా నొక్కిరు ఓనిస్తున్నా.
అంత ఈజీ కాదు ఇది, మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి చేయగలుగుతున్నాం. మొత్తం ఇక బండలే ఉన్నాయి. ఇలాంటి దిగురా బెస్ట్. వాడు వస్తున్నాడు నడుచుకుంటా. మామూలు ఎక్స్ట్రీమ్ లేదు, నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్ ఉంది. ఆహా కాదు కాదు పెట్రోల్ సిగ్నల్ వచ్చింది ఓకేనా? ఏమొచ్చింది? ఆరెంజ్ మంచి పని 500 వచ్చింది. ఏమున్నా వాళ్ళు ఉండే కొంచెం. నేను ఇట్లా ఉంటాను, నేను 1000 రూపాయలు పంపించిన డైరెక్ట్. గ్లౌజ్ ఉంటే బాగుంటుంది. ఇంకా హ్యాండిల్ తోడ తేడా అయినా ఇస్తే ఇంకా ఇది నడుపు మరి. అదే రూపాయి రిటర్న్ ఇంకా టఫ్ ఉంది. రిటర్న్ చూడే ఈజీరా, దీని చూడే టఫ్. బ్యాలెన్స్ ఉండదు చూడాలి ఎలా ఓడుతుంది అసలు. ఎక్స్చేంజా వద్దు, నాకు అది సెట్ కాదు. నేను తీస్తాను. ఎందుకు? నువ్వు నడుచుకుంటూ వచ్చే మరి, మేమిద్దరం పోతాం. ఏమంటావు సాయి? మంచిగానే ఉంది నాడ. ఇల్లు ఎక్కుతావా ప్రశ్న? అదే ఇల్లు అరే దిగేటప్పుడు చుక్కలు కనిపిస్తాయిరా. కమాన్ గుర్రం, మై బెస్ట్. ఎక్స్ట్రీమ్ ఉన్నదిరా బాబు. బండి నడుపుడే ఇంత టాస్క్ ఉన్నది ఇంద్రా నాయన. ఇక్కడ టైర్ కూడా బాగాలేదు, బాగానే రిస్క్ చేస్తున్నా నేనైతే. అంతా మీకోసమే.
ఏమట్రా ఏంటి మంచిగా ఉన్నది అంది ఆగురా నా కాలు పట్టుకుంటాయి మళ్ళా క్రాంప్స్ వస్తున్నాయి అసలే ఇది చూసి అందరు బుల్లెట్ ఏమ్రా అడేమన్నాడ్రా ఎవరు లేరు కింద కూడా పోవచ్చు కానీ బోర్డు ఉన్నది ఆడ అని అన్నాడు. సో గాయ్స్ నేను ఇంకా సాయి కుమార్ నడుపుతున్నాడు. సాయి కుమార్కి ఇచ్చేసి మన బైక్ ఇంకా వాచ్ చేసుకుంటే వెళ్ళిపోతున్నా. కొంచెం ఖాళీ కూడా అవుతుంది మనకి అడ్వెంచర్ అలవాటు. ఎట్లుంది తాకలేదా ఏమైంది ఆపు అట్లనే తాకదురా ఏడ తాకింది ఇప్పుడు వాడ కింద దానికి ప్లేటే ఉన్నది తాకదు సాయి పోనీ పట్టుకున్నా స్పీడ్ అవుతుంది బండి స్కిడ్ అవుతుంది బండ మీద పెట్టిద్దాం కరెక్ట్ నా కాలు పట్టుకుంటా ఎట్ట పడతాయి కింద యూ మనం హెవీ వెయిట్ ఉన్నాం కదరా ఇద్దరం కష్టం ఉన్నప్పుడు దిగు ఇగో హెల్మెట్ మళ్ళా మధ్యలో దిగక్క అదే నాకు కూడా క్రాంప్ హెల్మెట్ వేసుకొని రావడం అప్పుడు హెల్మెట్ కూర్చోరాదు ఇంకా ఇది ఎట్లయినా దిగబడుతుంది ఇటు దాకా నడు నడుస్తాపు. సో గాయ్స్ ఫుల్గా వర్షం పడుతుంది. లాస్ట్కి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. రెయిన్ కోట్స్ ఆన్ ద గేర్ నేనే ఉన్నా వేసుకునేవాడిని ఇంకా. ప్రజెంట్ హాలత్ దేకో అడవిలో మధ్యలో ఉన్నాం. ఇక్కడ వ్యూ చూడండి ఎంత హైట్లో ఉన్నాం. మొత్తం చాలా హైట్ ఉన్నాం. ఫుల్ అడ్వెంచర్ అయిపోతుంది. సో గాయ్స్ ఫుల్గా వర్షం పడుతుంది. దాని లోపల మరి వీళ్ళు పడ్డరా వస్తున్నారా లేదా అవసరం లేదు. నువ్వు పడతావా బ్రో? నువ్వు ఇట్లా జోకడానికి రెడీ ఉంటావు. ఇగో ఏంది ఇగో పట్టుకో ఆగురా అడేసుకొని పట్టుకుంటాడుగా. A few moments later. సో గాయ్స్ ఫైనలీ గుండాల విలేజ్కి అయితే వచ్చేసినాం. చిన్న మీద పడకుండా కష్టాలు పడకుండా. సో ఇక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ అంట వాటర్ ఫాల్. సో మమ్మల్ని అయితే మధ్యలో ఎవరు ఆపలేదు, ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా రాలేదు. సో ఈ ప్లేసెస్కి నాకు తెలిసి ఎవరు రాడు కూడా. ఇది చాలా అడ్వెంచర్ ఉంది, ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ ఉంది ఇది.
బైక్స్ మీద అయితే చాలా కష్టం అసలు. సో తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోతేనే ఈ ప్లేస్కి చాలా బెటర్. ఎక్కువ నైట్ లేట్ చేసినా కూడా మళ్ళీ కష్టమే. అసలు మధ్యలో ఎవ్వరు ఉండరు, అడవిలో ఉన్నట్టుంది మధ్యలో అయితే. ఇంకా ఇక్కడ విలేజ్ ఉంది కాబట్టి కొంచెం మనుషులు కనిపిస్తున్నారు, కానీ వర్షం పడి ఉంటేనైతే మొత్తం బురదలని ఇక బురద. ఇక ఈ బట్టలన్నీ బురదనే అవుతుండే, ఇట్లా ఉండకపోతుండే బట్టలు ఇక. బా కింద ఎన్ని బండలు తాకుతున్నాయేమో నా బండికి. సైలెన్సర్కి రాకుంటా నాకు తెలిసి. ఇక్కడ కూడా ఇంత మంచిగా పండిస్తున్నారు రా బాబు. గ్రేట్ అసలు, వీళ్ళు గ్రేట్ రా బాబు. మాస్ ట్రాక్టర్ ఏమైందిరా? ఇంత లోపలకి విలేజ్కి వెహికల్స్ ఎట్లా వస్తాయి అసలు? ఇంత లోపల విలేజ్కి ఇప్పుడు మన వచ్చిన రూటేనా? అరే బాబ్రే, ఎట్లుందా తిరియాని? ఆదిలాబాద్ తిరియాని దగ్గరనే ఆట. అరే ఇక్కడ పెట్రోల్ పోసుకోని రా బాబు, మళ్ళీ మనకు సావు ఇంతోటి. మరి వాళ్ళు ఎప్పుడు ఆదివాసులు రాళ్ళు. ఇక్కడ చూడు విలేజ్ వైబ్స్ మంచిగా తింటున్నారు, ఎంజాయ్ పండగ. ఇక్కడ సిగ్నల్ టవర్ కూడా ఉందిరా బాబు. ఓహో ఓహో ఓహో, అడుగుని ఫస్ట్. తమ్ముడు సుధాకర్ ఏమిరా? నువ్వు ఓవరా ఫస్ట్. నీది హైట్ ఉన్నది, నాది హైట్ ఉన్నది. అద్దద్దు అడ్వెంచర్ కాదు, మామూలు అడ్వెంచర్ లేదు గాయస్, ఎక్స్ట్రీమ్. ముందు చూడు ఫుల్ బుడుతుంది ముంగట్నైతే. ఫైనలీ ఏదో అడవిలోకి వచ్చినట్టుంది. మేమైతే ఇదే గుండాల వాటర్ ఫాల్ అని అనుకుంటున్నాం. అడవిలో నుంచి అండర్ గ్రౌండ్ ఎక్కడెక్కడికో చాలా కష్టాలు పడి కింద మీద పడి, కానీ ఇది వన్ టైం ఎక్స్పీరియన్స్ లైఫ్లో. మంచి వన్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. మంచి అడ్వెంచర్లకి, బైకింగ్కి నెక్స్ట్ లెవెల్ ఫన్. ఫ్రెండ్స్ తోటి వస్తే మాత్రం ఫుల్ ఫన్. జాగ్రత్తగా వచ్చేసి మంచిగా సేఫ్ వచ్చేసి సేఫ్ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ తోటి, నాకు తెలిసినంత మట్టుకైతే. ఐ మీన్ ఎక్స్పీరియన్స్ రైడర్ బ్రో. మేమైతే ఇదే అనుకుంటున్నాం. ఊరోళ్ళని అడిగితే కూడా ఇదే అన్నారు, ఎక్కడన్నా గుండాల వాటర్ ఫాల్. ఇక్కడ నెట్వర్క్ కూడా లేదు, మ్యాప్స్ కూడా ఏం చూపిస్తలేదు. మ్యాప్స్లోనైతే ఇక్కడ వరకే లాస్ట్ ఎండ్ పాయింట్ చూపిస్తుంది. సో అక్కడ ఫ్లెక్స్ కూడా ఏదో పెట్టారు.
దిస్ వాస్ ద వాటర్ ఫాల్. సో ఇక్కడ చూడండి, నో ఎంట్రీ. ఏం రాసిండ్రా? 1000 రూపాయలు జరిగినామా కిందకి. సో దిస్ ఈస్ ద వాటర్ ఫాల్. ఈ రైట్ సైడ్ సౌండ్ వస్తుంది. సో గైస్ ఇక్కడ 1000 రూపీస్ జరిమానా అని కూడా పెట్టిండ్రు ఫ్లెక్స్ కిందికి దిగితే. సో బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసేసినాం. ఫస్ట్ వెళ్ళి చూస్తున్నాం, కిందికి వెళ్ళట్లేదు మేము. మ్యాక్సిమం బయట నుంచి ఇట్లా దూరం నుంచి చూసేసి వెళ్ళిపోతాం. దట్స్ ద ఫాల్. అరే రే 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 వర్మ, నెక్స్ట్ టీమ్ ఉంది. అమ్మా ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడే బండ్లు దిగినాం, కొంచెం బిజీగా ఉంటుంది జారు. అందుకే ఎక్కువ రిస్క్ వేయద్దు. ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఉంది కానీ నాకు అక్కడికే భయం వేస్తుంది కొంచెం. రిలాక్స్ అయ్యి మరీ ఎంత పెద్ద వాటర్ ఫాల్ అంటే సో గాయ్స్ ఫైనలీ కుండాల వాటర్ ఫాల్ కట్ చేసినాం. కింద ఉంది వాటర్ ఫాల్ అంతా, మేము ఇక్కడనే ఆగిపోయాం. మాకు ఇంకా రిస్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు. సో ఇక్కడ ఆగిపోయి ఫుల్ అవుతున్నాం. ఫుల్ గ్రీనరీ ఉంది. వాటర్ ఫాల్ అయితే హైలైట్ ఉంది, నెక్స్ట్ లెవెల్ పడుతుంది ఈ నుంచి. ఫుల్ గ్రీనరీ, ఫుల్ వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి ఇలా 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 అక్కడికి వెళ్తుంది. ఫస్ట్ ఫాల్ చూపించిన కదా పెద్దది, అక్కడ వరకు వెళ్తుంది ఫాల్ వరకు. సో అక్కడ ఎక్స్ట్రీమ్ హైట్ ఉంది, సో ఇక్కడ కొంచెం తక్కువైంది. సో మనం ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇలానే వాక్ చేసుకుంటూ అటు వెళ్ళాలి మీకు తెలిసి. సో అడ్వెంచర్ సాయి కుమార్ ప్రసాద్, ఐఎమ్ ఆల్రెడీ ల్యాండెడ్ డౌన్. నెక్స్ట్ సాయి కుమార్ టాస్కులు చేస్తున్నాడు. ఇక్కడ కొంచెం స్లిప్పరే ఉంది. ఏం కాదు, గిడ కూర్చో పాయింట్ అది అంటేనే ఏం కాదు, ఇక్కడ కూర్చో. అరేడా మస్తు స్లిప్పర్ ఉన్నదిరా, ఇంకో జారుతున్నదిరా బాబు. ఒక్కోడు ఇట్లా పట్టుకున్నాడు అనుకో. స్టార్టింగ్లో అక్కడికి వెళ్ళాము, అక్కడ మనుషులు కనిపిస్తున్నాం. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళాము, అంతా దిగేసి ఇక్కడికి వచ్చాము. అయినా కూడా ఇంటికి వచ్చి ఇంకా చాలా పెద్ద వాటర్ ఫాల్ అసలు. సో గాయ్స్ రిటర్న్ అయిపోతున్నాం ఇంకా గుండాల వాటర్ ఫాల్ నుంచి. సో మ్యాక్సిమం ఎక్కడ వరకు కవర్ చేయగలుగుతామో అక్కడ వరకు కవర్ చేసినాం.
కిందికైతే ఎక్కువ వెళ్ళలేదు మేము, మాకైతే రిస్కీ అనిపించింది. అండ్ అంత ఓపిక కూడా లేదు మాకు కిందికి వెళ్ళి మళ్ళీ షూట్ చేసి మీదకి వచ్చేంత. సో మేము ఎక్కువ కిందికి వెళ్ళలేదు. అండ్ ప్రసాద్ కూడా వెళ్ళిపోయిండు, నేను కొంచెం వెనుకకు అయ్యాను. వన్ బండ్లో అస్సలు పెట్రోల్ లేదు. సో ఆడందుకే ఈ గుండాల ఊరి దగ్గరికి అయితే వెళ్ళిండు. మేము ఆల్సో గెట్టింగ్ బ్యాక్. సో వాటర్ ఫాల్ అయితే వర్త్. ఇంత అడ్వెంచర్ చేసినాక నెక్స్ట్ లెవెల్ ఉంది. కిందికి వెళ్తే ఇంకా మంచి వ్యూ వస్తుంది. మేమైతే కవర్ చేయలేకపోయినాం, వెళ్ళాలని ఉండే కానీ అంత ఓపిక లేకుండే మాకు. సో వర్త్ ఈ వాటర్ ఫాల్ అయితే రావడానికి. One eternity later. సో గాయస్, రిటర్న్లో నేను ఏం షూట్ చేయలేదు. సో గోప్రో బ్యాటరీస్ అన్నీ డెడ్ అయిపోయినాయి. సో రిటర్న్లో అదే రూట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఏం షూట్ చేయలేదు. సో Insta360లో కొంచెం బ్యాటరీ ఉండే. సో మనకి Insta360 కొత్త కాబట్టి కొంచెం కెమెరా యాంగిల్స్ డిఫరెంట్గా ట్రై చేసినాం. సో అలా టైంపాస్ చేస్తూ తొందరగానే వెళ్ళిపోయాం. 1.5 అవర్లో ఇంటికి రిటర్న్ వచ్చేసినాం. సో మీకు ఈ వ్లాగ్స్ నచ్చినాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.